హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తులస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అది కూడా ఈ సీజన్లో దొరికే ఉసిరికాయతో 2 రకాల టేస్టీ అండ్ హెల్తీ డిషెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒకటి ఉసిరికాయ మసూర్ దాల్తో పప్పు, ఇంకోటి ఉసిరికాయ వెల్లుల్లి కారం. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగడానికి, స్కిన్ హెల్త్కి, కంటి చూపుకి, హార్ట్ హెల్త్కి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉసిరికాయతో చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫస్ట్ 1 కప్పు మసూర్ దాల్ తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, టమాటా ముక్కలు వేసుకోండి. మసూర్ దాల్ ప్లేస్లో మీరు కందిపప్పు, పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం చింతపండు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మసూర్ దాల్ని కుక్కర్ లేకుండా నానబెట్టుకుని ఇలా కుక్ చేసుకుంటే 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయలు తీసుకుని వాటర్తో వాష్ చేసుకుని ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి. ఇలా చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకుంటే మరి జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. సో పెద్ద హోల్స్ ఉన్న దాన్ని యూస్ చేసుకుని తురుముకోండి. మనం 1 కప్పు మసూర్ దాల్ తీసుకున్నాం కదండి, 1 కప్పుకి అరకప్పు ఉసిరి తురుము అయితే సరిపోతుంది. చూసారు కదండి, 10 మినిట్స్కే మనకి పప్పు అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరి తురుము కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ 1-2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం తురిమే వేసుకున్నాం కదండి, త్వరగానే కుక్ అయిపోతుంది. న్యూట్రియన్స్ ఏమీ లాస్ అవ్వకుండా జస్ట్ 1-2 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనిని స్మాషర్తో మెదుపుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు పప్పుకి తాలింపుని రెడీ చేసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కాక దంచుకున్న వెల్లుల్లి, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా హెల్తీగా ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి. ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఉసిరికాయ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇందాక చూపించినట్టు పెద్ద హోల్స్ ఉన్న గ్రైండర్తో ఉసిరికాయలు తురుముకొని 1 కప్పు ఇలా ప్యాన్లో వేసుకొని రోస్ట్ చేసుకోండి. నేనైతే నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 టీ స్పూన్స్ నూనె వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఉసిరికాయలో ఉండే వాటర్ అంతా పోయి పొడి పొడిలాడుతూ కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కావాలంటే ఆయిల్ కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం కలర్ మారాక 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే తక్కువ వేసుకున్నాను, ఒక 5 నుంచి 6 మిర్చి వరకు వేసుకోవచ్చు. మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక 5-6 వెల్లుల్లి రేకలు కూడా వేసుకోండి. ఇప్పుడు జస్ట్ కొంచెం చింతపండు వేసుకొని సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు రోస్ట్ చేసుకొని చల్లారిన ఉసిరి తురుము కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పెట్టుకోండి. ఈ ఉసిరి కారంలో మీకు కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో చూసారు కదండి, మనకి హెల్దీ ఉసిరికాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఫస్ట్ 2 ముద్దలు ఈ ఉసిరికాయ పొడిని వేసుకు తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.